గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. విన్నారుగా, ఈ పాట ప్రస్తుతం మిమ్మల్ని నన్ను మాత్రమే కాదు ప్రతి ఒక్కళ్ళని నిజం మాట్లాడాలంటే వరల్డ్లో ప్రతి ఒక్కరిని కూడా ఊరు తొలగిస్తోంది. అంతగా ఫేమస్ అయిపోయింది ఈ పాట. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. వ్యూస్లో దూసుకెళ్ళిపోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 395 మిలియన్స్కి పైగా వ్యూస్ సాధించింది. ఈ ఏడాదిలో వచ్చిన ఫోక్ సాంగ్స్లో ఇదే టాప్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భాషతో ఎంత మాత్రం సంబంధం లేకుండా ఈ పాట అందరినీ ఆకట్టుకుంటున్న పాట. రాను బొంబాయికి రాను, బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్ల. ఫోక్ సింగర్ రాము రాథోడ్ రాసిన రాను బొంబాయికి రాను పాట ప్రస్తుతం యూట్యూబ్ను ఒక రేంజ్లో షేక్ చేస్తోంది. ఎక్కడ చూసినా సరే ఇదే పాట వినిపిస్తోంది. ఆ స్టెప్పులే కనిపిస్తున్నాయి. పాట రిలీజ్ అయి 5 నెలలు కావస్తుంది ఇప్పటికీ. అయినా సరే ఇప్పటికీ దీని హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు యూట్యూబ్లోనూ టాప్లో నిలిచింది ఈ పాట. ఏకంగా 395 మిలియన్స్కి పైగా వ్యూస్తో భారీగా ఆదాయం కూడా సంపాదించి పెట్టింది. అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1 కోటి రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదించి పెట్టింది ఆ యూట్యూబర్కి. దీనిపై రాము రాథోడ్ ఎలా స్పందిస్తున్నారో, ఆయన జాయ్షిప్ ఎలా షేర్ చేసుకున్నారో ఒకసారి చూద్దాం. ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్ ఇంత వైరల్ అవుతుందని. అంటే ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం వెళ్తుంది, మినిమం 100 మిలియన్ పాట అని చెప్పేసి నేను అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఇంత తొందరగా రీచ్ అవుతుంది అనుకోలేదు అసలు. అంటే చూస్తుండగానే ఇలా. ఈ సాంగ్ మేకింగ్ కోసం 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. అయితే ఆ 5 లక్షలకు డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, ఏకంగా 1 కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సాంగ్ మీద మిలియన్స్ కొద్ది రీల్స్ కూడా నెట్టింట ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. మన దగ్గరే కాకుండా చైనాలో, సౌత్ ఆఫ్రికాలో, ఇంకా ఇతర దేశాల్లో కూడా ఈ పాటకు స్టెప్పులేస్తూ చిందులేస్తున్నారు. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను. అంతేకాదండి, ఇటీవల హైదరాబాద్లో, తెలంగాణలో జరిగిన మిస్ వరల్డ్ కాంటెస్ట్లో కూడా ఈ రాను బొంబాయికి రాను పాట హైలైట్గా నిలిచింది. పోటీల్లో పాల్గొన్న ఇతర దేశాల అందాల తారలు ఈ పాటకు స్టేజ్ పైనే స్టెప్పులేశారు. ఎంజాయ్ చేస్తూ పాట కూడా పాడారు. రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతవంట, అందుకే రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. ఇంకా అటు బాలీవుడ్లో కూడా ఈ పాట దుమ్ము రేపేస్తోంది. రాను బొంబాయికి రాను పాటకు బుల్లితెర కమెడియన్స్ భారతి, కృష్ణ, అభిషేక్ స్టెప్పులేసి మరీ సందడి చేశారు. లాఫ్టర్ షేప్స్ ప్రోగ్రాం సందర్భంగా ఈ పాటకు వాళ్ళు డ్యాన్స్ వేయగా దీన్ని కలర్స్ టీవీ ప్రసారం చేసింది. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను నే రాను. ఇక రాము రాథోడ్ రాసిన ఈ పాటను సింగర్ ప్రభు ఆలపించారు. శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్గా ఈ పాటకి పనిచేశారు. కళ్యాణ్ కీస్ సంగీతాన్ని అందించారు. రాము రాథోడ్, లిఖిత డాన్సులతో అద్దరగొట్టేశారు. అలాగే రాబోయే రోజుల్లోనూ ఈ పాటకు సంబంధించి ఇంకొన్ని షార్ట్స్ కూడా రావచ్చని మేకర్స్ చెబుతున్నారు. పాలమూరు గురించి అందులో యాడ్ చేశాను వర్డ్. అంటే అన్ని విలేజెస్ ఉన్నాయి, లైక్ అన్ని అంటే ఫ్యూచర్లో ఇవి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, 10 వరకు కూడా రావచ్చు. మొత్తంగా అయితే ఈ సినిమాతో పాటు ఫోక్ సాంగ్స్లో ఇప్పటివరకు యూట్యూబ్లో అత్యధిక మెజారిటీ ఆఫ్ ది వ్యూస్ సాధించిన జాబితాలో రాను బొంబాయికి రాను పాట నిలిచింది. అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్కు 916 మిలియన్ వ్యూస్ సాధించగా రాను బొంబాయికి రాను పాట ఇప్పటికే 395 మిలియన్స్కి పైగా వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.